హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఏన్షియంట్ సిటీ పార్ట్ 8 వీడియోలో థాయ్ కల్చర్కి సంబంధించిన ఇంకొన్ని డీటెయిల్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఇంకొన్ని స్కల్ప్చర్స్ని చూద్దాము. ఈ మువాంగ్ బోరాన్ గార్డెన్ అంతా గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఏ వైపుకి చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులతోటి పెద్ద పెద్ద స్కల్ప్చర్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. థాయిలాండ్లో ఫోటోషూట్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ వీడియోలో మనం యుద్ధంలో నాశనమైన ఒక టెంపుల్ని చూసాం కదా, అదే విధంగా యుద్ధంలో నాశనమైన ఒక ప్యాలెస్ హాల్ ఇక్కడ ఉంది. ఈ హాల్ పేరు చామ్ థాంగ్ ప్యాలెస్ హాల్. ఇది నార్త్ ఈస్ట్ థాయిలాండ్లో ఉంది. దీని గురించి వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే యుద్ధం జరిగిన టైంలో ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ మిస్ అయ్యాయి. సో వీళ్ళు నమ్మేది ఏంటి అంటే బుద్ధిస్టులు రిలీజియస్ మ్యాటర్స్ని డిస్కస్ చేయడానికి ఈ ప్యాలెస్ని వాడేవాళ్ళు. మొదట్లో ఈ ప్యాలెస్ని చెక్కతోటే నిర్మించారు. ఈ ప్యాలెస్ చాలా చిన్నగా ఉండడం వల్ల తర్వాత దీన్ని ఇటుకలు, ప్లాస్టర్ తోటి చిన్న చిన్న విండోస్ కూడా పెట్టి కట్టారు. యుద్ధం జరిగిన టైంలో దీన్ని కూడా ధ్వంసం చేశారు కాబట్టి దీని రెప్లికాని ఇలాగే క్రియేట్ చేశారు. ఇక్కడంతా కంప్లీట్ గ్రీనరీ తోటి ఒక పార్క్ లాగా ఉంది. వీళ్ళు ఈ పార్క్ ని మాత్రమే ఫోటో తీసుకోవట్లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న టెంపుల్ ని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గోల్డెన్ టెంపుల్లో బుద్ధ ఫుట్ ప్రింట్ ఉంది అని చెప్తారు. ఈ టెంపుల్ సారాబురి ప్రావిన్స్ లో ఉంది. ఈ టెంపుల్ కి ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక వేటగాడు జింకల్ని వేటాడుతూ అడవిలో వెళ్ళగా అక్కడ ఒక జింకని వేటాడాడు. గాయపడిన జింక చెరువులో నీళ్లు తాగడానికి వెళ్లి ఆ నీళ్లు తాగగానే దానికైన గాయం మొత్తం మాయమైంది. జింక అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయింది. జింకను వెంటాడుతూ వచ్చిన వేటగాడికి చెరువు ఉన్న ప్లేస్ లో బుద్ధ ఫుట్ ప్రింట్ కనిపించింది. ఈ స్టోరీ ఆధారంగా బుద్ధ ఫుట్ ప్రింట్ ఉన్న ఈ ప్లేస్ లో బుద్ధ టెంపుల్ ని కట్టారు. ఈ రివర్స్ కున్న బ్రిడ్జెస్ ని కూడా డిఫరెంట్ వేలో డిజైన్ చేశారు. ప్రీవియస్ వీడియోలో మనం చూసిన బ్రిడ్జ్ కి పీకాక్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ కి ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఈ క్రియేచర్ ని చూస్తే ఎలిఫెంటా, డ్రాగనా, స్నేకా అనేది చెప్పలేము. అన్ని మిక్సప్ అయి ఉన్న మిథికల్ క్రియేచర్ ఇది. ఇక్కడ ఉన్న బ్రిడ్జెస్ అన్నిటికీ ఇలాంటి క్రియేచర్స్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక రాక్ మౌంటైన్ కనిపిస్తుంది. ఈ మౌంటైన్ కి అర్థం ఏమిటి అంటే ఈ మౌంటైన్ లో అన్ని వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. కింద గుహలో నుంచి ఒక పులి కూడా కనిపిస్తుంది, కానీ బయట ఒక మాంక్ నిలబడి ఉన్నారు. ఈ స్కల్ప్చర్ కి అర్థం ఏంటి అంటే క్రూర మృగాలన్నిటినీ ఈ మాంక్ సాధు జంతువులుగా మార్చడానికి వాటిని ట్రైన్ చేస్తున్నారు. ఇటు పక్కన కనిపిస్తున్న ఈ స్కల్ప్చర్స్ అన్ని రామాయణ గార్డెన్ అంటారు, థాయ్లో రమకేన్ అంటారు. మన దగ్గర జరిగిన రామాయణం స్టోరీ వీళ్ళకి కూడా ఉంది అని చెప్తారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. వీళ్ళు చెప్పే రామాయణం స్టోరీ వాల్మీకి రామాయణం, విష్ణు పురాణం, హనుమాన్ నాటకం అన్ని హిందూయిజం స్టోరీస్ ని బేస్ చేసుకుని వీళ్ళు రమకేన్ అని చెప్తారు. ఇక్కడ పరిపాలిస్తున్న రాజుల పేర్లు కూడా రామ 1 నుంచి స్టార్ట్ అయి ప్రస్తుతం రామ 11 వరకు అదే పేరుతోటి నడుపుతున్నారు. థాయ్ లిటరేచర్ లో ఇది చాలా ముఖ్యమైనదని చెప్తారు. ఈ పక్కన ఫ్రూట్ షేప్ లో కనిపిస్తున్న ఈ టవర్ పేరు ప్రాంగ్ ముఫాంగ్. ప్రీ ఆయుథయ పీరియడ్ లో ఈ టవర్ చాలా ఫేమస్. ఇంతకు ముందు ఈ ఫ్రూట్ షేప్ ఆర్కిటెక్చర్ అసెంబ్లీ హాల్ ముందు చాలా చిన్నగా ఉండేది. దాన్ని రీప్లేస్ చేసి ఈ పెద్ద ఆర్కిటెక్చర్ ని అదే ప్లేస్ లో క్రియేట్ చేశారు. ఈ వాక్వే ని కంప్లీట్ గా వుడ్ తోటే నిర్మించారు. ఈ వాక్వే కి అన్ని ఎలిఫెంట్స్ ని కారు చేశారు. ఆ చివర కనిపిస్తున్నది చిన్న కాఫీ షాప్. అక్కడ సాఫ్ట్ డ్రింక్స్, వాటర్, క్యాండీస్ అన్ని దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మాన్యుమెంట్ పేరు ప్రా ప్రాంగ్ సంయోత్. ఇది 800 సంవత్సరాల క్రితం నిర్మించిన మాన్యుమెంట్స్. ఇవి లోపురి ప్రావిన్స్ లో ఉన్నాయి. వీటికి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. ఈ 3 మాన్యుమెంట్స్ ఒకే హైట్ లో ఉండవు. మధ్యలో ఉన్నది టాలెస్ట్ మాన్యుమెంట్, మిగతా 2 కొంచెం తక్కువ హైట్ లో ఉంటాయి. ఈ టవర్స్ లో మిథియాలజికల్ క్రియేచర్స్ ఉంటాయి. థాయ్ ఇండియన్ మైథాలజీకి సంబంధించిన క్రియేచర్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే లోపురి స్టైల్ కి సంబంధించిన బుద్ధ ఇమేజెస్ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫుడ్ కోసం తిరుగుతున్న చాలా మంకీస్ కూడా ఉంటాయని చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపాల పేరు ద ప్రా క్యూ పెవిలియన్. ఇది ఆయుథయ పీరియడ్ లో ఆయుథయలో నిర్మించిన మండపాలు. ఈ మండపాలని థాయ్ ఆర్కిటెక్చర్ తో పాటు చైనీస్ ఆర్కిటెక్చర్ ని కూడా కలిపి నిర్మించారు. ఇవి ఆయుథయ ప్యాలెస్ లో ఉంది. దీన్ని బుద్ధ హాల్స్ గా వాడేవాళ్ళు. ఆయుథయ పీరియడ్ లో రాజు వల్ల లాభం పొందిన చిన్న చిన్న వ్యాపారస్తులు, గ్రామస్తులు ఇలా చిన్న చిన్న ఆర్కిటెక్చర్స్ కానీ హాల్స్ కానీ క్రియేట్ చేసి వాళ్ళకి ప్రెజెంట్ చేస్తూ ఉండేవాళ్ళు.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయబోతున్నాను. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.